వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బ్రాంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురానికి చెందిన యశ్వంత్ గా గుర్తించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నత మార్కులు సాధించాడు యశ్వంత్. బెటర్మెంట్ కోసం మళ్ళీ అదే కాలేజీలో చేరాడు ఆ విద్యార్థి. కాలేజీ యాజమాన్య వేధింపుల వల్లే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు హైడ్రామా నెలకొంది. కన్న వారిని సైతం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులను దారుణంగా బయటకు ఇచ్చేసినటువంటి వైనమైతే వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రాంగణంలోకి మీడియాను, పేరెంట్స్ ను శ్రీ చైతన్య సిబ్బంది అనుమతించలేదు. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి మా తమ్ముడిని కుమారుడు చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? దించారు దించారు కదా, వాళ్ళే దించుకొని పోయి పోయిన కోసి ఈ పోతే హాస్పిటల్ చేయాలి. రైట్, శ్రీ చైతన్యలో కొడుకు శవం ఉండగా బయట కన్నవారిని ఈడ్చి పడేసినటువంటి పోలీసులు మన యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. కొడుకు చనిపోయినటువంటి బాధలో ఆ తల్లిదండ్రులుంటే లోపలికి మీడియాను కానీ కన్న తల్లిదండ్రులను కూడా ఆ శవాన్ని చూడటానికి పోలీసులు అనుమతించకపోగా వారిని ఈడ్చుకు వెళ్లి వ్యాన్ లో ఎక్కిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, సరే బాధలో ఉన్నటువంటి పేరెంట్స్ ను కూడా లోపలికి అనుమతించినటువంటి వైనం, పైగా పోలీసులు జులుం ప్రదర్శించి మమ్మల్ని వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు అనేది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? యాజమాన్యం ఎందుకు కనీసం తల్లిదండ్రులను కూడా లోపలికి అనుమతించడం లేదనేది ప్రధానంగా చూస్తున్న ప్రశ్న. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? యశ్వర్లు, ఇటీవల కాలంలో మనం ఈ ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. అంటే విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళు మనం మాట్లాడుకున్నాం రిషబ్ పంత్ పరిస్థితి ఎలా ఉందో, దాదాపు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేయడం, అంటే తల్లిదండ్రులు కదా కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడు ఈ బెటర్మెంట్ల విషయంలో కానీ అసలు బెటర్మెంట్ అనేది మార్కుల విధానం అనేది ఒక స్క్రాప్ విధానం. అంటే దానివల్ల ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లో 100 మార్కులు వచ్చిన భవిష్యత్తులో 4 తీరు కూడా తప్ప దేనికి పనికిరాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది నిపుణులు చెప్పేటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఈ కాలేజీ యాజమాన్యాల రికార్డుల కోసం లేదంటే మరొక అంశం కోసం వాళ్ళను పదే వేధించడం, ఈ మార్కులకు సంబంధించి అంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ నీకు మార్కులు ఎందుకు బాగా రాలేదు, నువ్వు ఎక్కడ మైనస్ అవుతున్నావు, లేదంటే నువ్వు ఈ తర్వాత నువ్వు ఏం బెటర్మెంట్ చేసుకోవాలనే దానికి సంబంధించి సున్నితంగా చెప్పేటువంటి అంశాలను కఠినంగా చెప్పడం, వాళ్ళని ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం, రాత్రి 11ంటికి పడుకోనే చేసి తర్వాత మళ్ళీ పొద్దున్నే 3ంటికి 3:30కి లేపటం, కనీసం వాళ్ళని బ్రష్ చేసుకునేటువంటి టైం కానీ, ఒక రిలాక్స్ అయ్యేటువంటి టైం కానీ, యోగా టైం కానీ లేకుండా ఈ కార్పొరేట్ కాలేజీలు వేధిస్తున్నాయి అనేది పిల్లలకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి ఘటన కూడా మనకు అర్థమవుతుంది. కేసరపల్లిలో శ్రీ చైతన్య కాలేజీలో జరిగినటువంటి ఘటన, ఆ విద్యార్థిని ఆ కాలేజీ యాజమాన్యం ఇదే తరహాలో వేధించింది అనేది కూడా ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అంటే ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి అనేది వివాదాస్పదంగా మారింది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపునేమో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా విద్యార్థులను వేధించొద్దు, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా పదే చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ యాజమాన్యాలు అదే తరహాలో వ్యవహరించడం, ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నప్పుడు కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి మాట. సరే, ఉండేటువంటి ఫార్మాలిటీస్ ఉన్నప్పటికీ కూడా కనీసం తల్లిదండ్రులైనా లోపలికి అనుమతించవచ్చు కదా. బిడ్డను కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి వారి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది, మరి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా తలెత్తుంది. దీనికి సంబంధించి ఏంటి వాళ్ళు స్పందిస్తున్నారు? అక్కడ విద్యార్థి ప్రాణాలు కోల్పోయి ఆ కన్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు బయట ఏడుస్తూ ఉంటే, అంటే నవమాసాలు మోసి పెంచిన వాళ్ళు, అలాగే అతను చదువుకోవడానికి ప్రతి రూపాయి కూడా చెమటోడ్చి కష్టపడినటువంటి తల్లిదండ్రులు అతని భవిష్యత్తు విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఒకడే కొడుకై ఉంటాడు లేదా ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతను ఉన్నత స్థితిలో చూడాలనుకున్నప్పుడు లోపల శవమై పడున్నప్పుడు కొడుకు
ఇలా పోలీసులు ఈడ్చి పాడేయడం అనేది నిజంగా అవమానకరమైనటువంటి చర్య. దీని మీద ఖచ్చితంగా పోలీసుల మీద పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. అలాగే తల్లిదండ్రులను లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి కాలేజీ యాజమాన్యాన్ని కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో గన్నవరం రూరల్ పిఎస్ కు ఇది వస్తున్నట్టుంది ఈ స్టేజ్ లో. కాబట్టి వాళ్ళ విషయంలో అక్కడ కఠిన చర్యలు ఉన్నతాధికారులు ఇక్కడ విద్యాశాఖ తీసుకోవాలి, అలాగే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట వినపడుతుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి విద్యార్థికి సంబంధించి గనక అతను మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. కానీ అతన్ని ఏదో జరిగింది అనేది, అంటే కొట్టారు అనేటువంటి మాట కూడా కొంత వినపడుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అంటే ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిగితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని అక్కడ తల్లిదండ్రులు కూడా కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అంశం ఇప్పటికీ అటు విద్యాశాఖ అధికారులకు కూడా తెలిసింది అనేది కూడా అంటున్నారు. మరి అటు విద్యాశాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారు కాలేజీ యాజమాన్యం విషయంలో అనేది తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బ్రాంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరు వేసుకుని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం చెందినటువంటి యశ్వంత్ గా గుర్తించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నత మార్కులు సాధించాడు యశ్వంత్. బెటర్మెంట్ కోసం మళ్ళీ అదే కాలేజీలో చేరాడు. కాలేజీ యాజమాన్య వేధింపుల వల్లే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు హైడ్రామా సృష్టించారు. కన్నవారిని సైతం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పేరెంట్స్ ని ఈడ్చుకొని వెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులను దారుణంగా బయటకు ఈడ్చి పడేసినటువంటి వైనం కూడా వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రాంగణంలోకి మీడియాను, పేరెంట్స్ ను శ్రీ చైతన్య సిబ్బంది అనుమతించడం లేదు. కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ అవ్వాలి.